బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు రంగరాజన్ పైన దాడికి పాల్పడినటువంటి వీరరాఘవరెడ్డి అరాచకాలు ఏపీలో కూడా బట్టబయలయ్యాయి. ఏపీలో కూడా ఇదే రకంగా ఒక అర్చకుడి పైన దాడికి పాల్పడ్డాడు. అర్చకుడిని వేధింపులకు పాల్పడ్డాడు వీరరాఘవరెడ్డి. రామరాజ్య స్థాపన కోసం తన దగ్గరికి యువకుల్ని పంపించాలని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్ కాదు, పంపించకపోతే పద్ధతిగా ఉన్నది, ఇది పద్ధతి కాదు, రామరాజ్య స్థాపన కోసం దగ్గరికి యువకుల్ని పంపించాలంటూ ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. ఏపీలో కూడా వీరరాఘవరెడ్డి అరాచకాల విషయం చూస్తే సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా పెనుగొండ ఆలయ పూజారిని వీరరాఘవరెడ్డి బెదిరించారు. జనవరి 24న చెన్నకేశవ స్వామి ఆలయ పూజారికి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు వీరరాఘవరెడ్డి. రామరాజ్యం సైన్యంతో పూజారి సూర్యనారాయణకి బెదిరింపులకు పాల్పడ్డాడు. రామరాజ్యం సైన్యం కోసం యువకులని పంపించాలని డిమాండ్ చేశాడు. 20 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తులని ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తేవారు తమకు కావాలని 15 మందిని 15 రోజుల్లో నలుగురిని దగ్గరికి పంపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. అయితే యువకుల క్వాలిఫికేషన్ ఏంటంటే 20 ఏళ్ల వయసున్న వారు, ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తేవారు తమకు కావాలని డిమాండ్ చేశారట వీరరాఘవరెడ్డి. నెలకు అవసరమైతే 20,000 రూపాయల జీతాన్ని కూడా ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఆలయ అర్చకుడి రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక టైం లిమిట్ కూడా పెట్టాడు. 15 రోజుల్లో నాకు 9 యువకులని పంపాలని డిమాండ్ చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ విషయం తాజాగా వెలుగులోకి చూసింది. ఒకసారి వీరరాఘవరెడ్డి బెదిరించిన తీరుని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డ తీరుని ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటి వీడియోలో మీరు చూడొచ్చు. ఆయన పేరు సూర్యనారాయణాచార్యులు. ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ ఆలయ పూజారిగా తెలుస్తోంది. సో గతంలో ఏపీలో పాల్పడినటువంటి ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో రామ రాజ్యం కోసం స్థాపించడం కోసం తమకి రాము అంటే ఆ యువకులు కావాలి, నాకు చాలా పెద్ద మొత్తంలో యువకులు పంపించండి అని చెప్పి అటు గతంలో అనంతపురం జిల్లాలో ఇటువంటి ఘటన పాల్పడ్డ వ్యక్తి చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర రంగరాజన్ కూడా ఇదే రకంగా డిమాండ్ చేసి ఏకంగా దాడికి కూడా పాల్పడ్డారు. ఒకసారి వీరరాఘవరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అని చెప్పేసి న్యాయమూర్తులు, పోలీసులు 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? ఈ సైన్యాన్ని, ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేర్లు రాసుకుని, పేర్లు రాసుకుని మరి వారి పోషణ, రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను శూద్రులను సహాయం అడగండి. అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో 2, 3, 4 క్షత్రియులు ఉన్నారు, మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ, ఇదిగో క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు శూద్రుల మీదే, మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులు అయిన మేము తీసుకున్నాం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, కాశ్మీర్ పరిస్థితి అయ్యా. కాబట్టి ఈ కార్యం తమరు చేయగలరా స్వామి? అయ్యా నా పేరు వీరరాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, నా ధ్వజం గరుడండి అయ్యా, నా శంఖం పాంచజన్యం. అంటే అయ్యా నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క గాని, పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం, పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. ఆ గరుడ ధ్వజానికి, ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా వీరరాఘవరెడ్డి ఇదే రకంగా రామరాజ్య స్థాపన కోసం తనకి రామరాజ్యంలో అనే రామసేన ఏర్పాటు చేశాను కాబట్టి తనకి 20 ఏళ్ల వయసున్నటువంటి యువకులు పరిగెత్తడానికి 5 కిలోమీటర్లు పరిగెత్తినా కూడా అలసిపోయినటువంటి ఆ యువకులు కావాలట.
ఇక్ష్వాకు వంశీయులు క్షత్రియ వంశస్థులు తమకు అప్పగించండి, రామరాజ్య స్థాపన చేద్దాము, హిందూ సామ్రాజ్యాన్ని విస్తరిద్దాము, రామరాజ్య స్థాపనని ఇక్కడ ఏర్పాటు చేద్దాము, లేకపోతే అంటే బంగ్లాదేశ్ తరహాలో కూడా ఇక్కడ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆ అర్చకులని బెదిరించి నవ్వకండి, ఇది సీరియస్ విషయం, మీరు నవ్వకండి అని చెప్పి వారిని బెదిరింపులకు కూడా పాల్పడుతున్న ఆ దృశ్యాలు మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. ఇక రెండో బాక్స్లో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులైనటువంటి రంగరాజన్ పైన కూడా దాడికి పాల్పడినటువంటి ఆ సెకండ్ వీడియోని మనం చూస్తున్నాం. సో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా వీరరాఘవరెడ్డి రకంగా కొంతమంది ప్రధాన అర్చకుల పైన దాడికి పాల్పడ్డాడు, కొన్ని రకాల బెదిరింపులకు కూడా పాల్పడి తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, ఓవర్ టు యు. రామరాజ్యం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా హిందుత్వం అనే ఒక ఎజెండాతో హిందుత్వంలో తీవ్రవాదాన్ని ఉసిగొల్పిన వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వీరరాఘవరెడ్డి దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా తన యూట్యూబ్కి సంబంధించి ఒక అకౌంట్లో కొన్ని వీడియోస్ చేస్తూ దాదాపు హిందుత్వంలో ఒక తీవ్రవాదాన్ని అయితే రేకెత్తించాడనే చెప్పాలి. అయితే తాను గత కొన్ని రోజుల క్రితం చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా ప్రధాన అర్చకులు రంగరాజన్పై కూడా ఆయన దాడి చేశాడు తన సైన్యంతో. అయితే దీనికి సంబంధించి ఆయనపై దాడి చేయక ముందు అంటే 2 వారాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదైతే పెనుగొండకు సంబంధించి చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి తాను ఇక్కడికి కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో తనను కూడా ఇక్కడ కూర్చోబెట్టి తమకు సంబంధించి ఒక సైన్యం అనేది ఏర్పాటు చేస్తున్నాము, దానికి సంబంధించి కొంతమంది యువకులను మాకు మీరు పంపించాలంటూ కూడా ఆయన ఇక్కడ ఎవరైతే ప్రధాన అర్చకులు ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారో తనపై కూడా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే తమ సైన్యానికి సంబంధించి కొంత జీతం కూడా నెలలా మేము ఇస్తాము, మీ ఆలయంలో చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి దాదాపు కొంతమంది యువకులను మీరు ప్రోత్సహించి నా వైపు పంపించాలంటూ కూడా ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో తనను కాస్త బెదిరించి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో తాను ఈ సంవత్సరం గత నెల జనవరి 24వ తేదీన తణుకులో సమావేశమయ్యారు. అయితే తనకు సంబంధించి ఒక సైన్యాన్ని కూడా దాదాపు ఆయన దగ్గర పనిచేస్తున్నారు, దాదాపు 23 మంది నుంచి వరకు కూడా ఆయన వద్ద ఉన్నారు. కాబట్టి దానిలో కొంతమంది 4 నుంచి 5 వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళినట్లు మనకి సమాచారం ఉంది. అంతేకాకుండా తణుకులోని ఒక ప్రముఖ వ్యక్తి కూడా రంగరాజన్కు ఎవరైతే ఈ వీరరాఘవరెడ్డి ఉన్నారో తనకు సహాయం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి లేదా ఫెయిల్ అని అవ్వచ్చు, 20 సంవత్సరాలు పైబడి ఉండాలి, నెలకి 20,000 జీతం ఇస్తామంటూ కూడా ఆయన ఆ రిక్రూట్మెంట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. అంతేకాకుండా దాదాపు 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టే సామర్థ్యం కూడా ఉండాలి, అలాంటి వాళ్ళని నా ఆర్మీలోకి నా సైన్యం రామరాజ్యం సైన్యంలోకి పంపించాలంటూ కూడా పలు ఆలయాలకు కూడా ఆయన వెళ్ళాడు. అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్కి ఆయన వెళ్ళి అక్కడ రంగరాజన్పై ప్రధాన అర్చకులు ఆయనపై దాడి చేయడం, అంతేకాకుండా అంతకు ముందే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ కూడా ఆయన పలు డిమాండ్లు కూడా చేశాడు. ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఇప్పుడైతే ఆయన వేరే చోటికి వెళ్ళారు, ఆయన అందుబాటులో లేరు, ఆయన వద్దకు కూడా వచ్చి కాస్త బెదిరించి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఈ గ్రామం నుంచి కనీసం ఒక 3 నుంచి 4 వరకు సైనికుల్ని నాతో పంపించాలి, వారికి సంబంధించి జీతభత్యాలు కూడా నేను ఇస్తానంటూ కూడా వీరరాఘవరెడ్డి ఇక్కడికి వచ్చి ఈ ప్రధాన అర్చకుల్ని భయపెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వీరరాఘవరెడ్డికి ఇదంతా ఎవరు సహకరిస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 24వ తేదీన తణుకులో ఆయన తన సైన్యంతో భేటీ అయ్యారు. అనంతరం కొన్ని ఆలయాలు కూడా ఆయన తిరిగారు. తర్వాత చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి కూడా ఆయన వెళ్ళిన పరిస్థితి. అయితే దీని అంతటికి సంబంధించి ప్రస్తుతం అయితే వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో తన పోలీసుల అదుపులో ఓచర్లెక్కిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనతో పనిచేస్తున్న కొంతమంది సైనికులు ఎవరైతే ఆయనతో ఉన్నారో వారందరూ కూడా వారిలో కొంతమంది పెనుగొండతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళినట్లయితే మనకు సమాచారం. అంతేకాకుండా తణుకు సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి కూడా సపోర్ట్ కూడా వీరరాఘవరెడ్డికి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులను కూడా ఆయన భయపెట్టినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆలయ అర్చకులు ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా ఈ గ్రామం కూడా వీరరాఘవరెడ్డి వచ్చాడు, కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే హిందుత్వానికి సంబంధించి హిందూ మతాన్ని కాపాడేందుకు కొన్ని చాలానే సంస్థలు ఉన్నాయి, ఇటు RSS కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, VHP కావచ్చు, ఇలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరరాఘవరెడ్డి రామరాజ్యం అనే ఒక సైన్యాన్ని పెట్టి ఈ విధంగా ఎందుకు పెట్టరేగిపోయాడు అనేది అయితే హిందుత్వంలో
తీవ్రవాదాన్ని తీసుకొచ్చేందుకు ఈ విధంగా చేశాడంటూ కూడా కొన్ని హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సాక్షాత్తు భీమవరంలోని సిఐకి కూడా ఆయన ఫోన్ చేసి జిల్లా కలెక్టర్కి సంబంధించి ఆమెను మేము అరెస్ట్ చేస్తున్నాము, 43 CRPC ప్రకారం ఆమెను ప్రైవేట్ అరెస్ట్ చేసే అధికారం మాకుందంటూ సిఐతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడాడంటే వీర్రాఘవరెడ్డి చేస్తున్న ఎన్ని అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లయితే మనం చెప్పవచ్చు. అంతేకాకుండా తణుకుకు సంబంధించి లేహం ఫుడ్ ఫ్యాక్టరీలో పశువధ జరుగుతున్నప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదు కాబట్టి ఆమెను మేము 43 CRPC ప్రకారం ఆమెను ప్రైవేట్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఒక సిఐతో భీమవరానికి సంబంధించి ఒక సిఐతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లను జిల్లా కలెక్టరేట్లను తనిఖీ చేసే అధికారం కూడా నాకు ఉందంటూ కూడా ఆయన కొంతమందికి ఫోన్లు చేసి బెదిరించిన పరిస్థితి. వీర్రాఘవరెడ్డి ఈ విధంగా చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇతను ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాపోతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో వీర్రాఘవరెడ్డిని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా వీర్రాఘవరెడ్డికి సహాయపడిన ఇటు చుట్టుపక్కల ఇటు పెనుగొండ కానీ తణుకు కానీ ఇతర ప్రాంతాల్లో ఎవరైతే సహాయం చేశారో అతని చుట్టూ ఎవరైతే సైనికులుగా వ్యవహరించి రంగరాజన్పై దాడి చేశారో వారందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలనేది హిందూ ధార్మిక సంఘాలు అయితే కోరుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి పెనుగొండ నుంచి.